Hello everyone, welcome to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the జనరల్ ఎస్ఐ. సో ఈరోజు మనకు అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మనకున్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద జనరల్ ఎస్ఐ. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఈ యొక్క అభ్యాసన గురించి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. ఓకే, సో దిస్ అభ్యాసన ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఫ్రీ ఇనిషియేటివ్గా మన యొక్క తారాయస్ ఛానల్ వారు ఈ యొక్క డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని తీసుకురావడం జరిగింది. సో తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో దీనివల్ల మీకు ఇమ్మెన్స్ బెనిఫిట్ అయితే లభిస్తుంది. అండ్ కమింగ్ టు ద షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఈ యొక్క అభ్యాసన షెడ్యూల్ అనేది మనకి 6 డేస్గా ఉంటుందమ్మా. సో వారానికి మనకి 6 రోజులు ఉంటుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో మండే నుంచి మనకు స్టార్ట్ అయ్యి ఇట్ విల్ బి ఎండింగ్ ఆన్ ద సాటర్డే. సో దాదాపుగా వారానికి మనకి 6 రోజుల అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పాను కదా. అండ్ సండే దే విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రికార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. ఓకే, సో కంప్లీట్గా ఈరోజు మీకు హాలిడే అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనకి, సో లెట్ us స్టార్ట్ విత్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో డే 1 మనం తీసుకున్నట్టయితే, సో డే 1 విల్ బి ద మండే. సో మండే అంటే సోమవారం మనకి GS1 టాపిక్తో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశ చరిత్ర గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. దట్ విల్ బి ద ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ మనకి ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ art and culture. And last and final topic is the India and world geography. ఓకే, సో ఈ 6 టాపిక్స్ మీద మనకి సోమవారం అంటే మండే మనకి ఒక అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ అని తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనకి GS2 టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ విల్ బి ద ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ విధంగా మనం మంగళవారం రోజు GS2 టాపిక్స్ అన్నింటినీ కూడా మనం ఈ యొక్క డే 2 ఆఫ్ అభ్యాసన మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ విల్ బి ద డే 3 దట్ విల్ బి ఆన్ ద వెన్స్డే. సో వెన్స్డే మనకి GS3 టాపిక్తో మనం స్టార్ట్ చేస్తాము. సో డే 3 ఆఫ్ అభ్యాసన మనకు తీసుకున్నట్టయితే దట్ విల్ బి GS3. ఓకే, సో వెన్స్డే మనకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రతి బుధవారం మన టాపిక్స్ ఏంటమ్మా. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ వన్ ఈజ్ ద ఎన్వైర్మెంట్. సో ఎన్వైర్మెంట్లో మనకి ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అనేటువంటి టాపిక్స్ ఉంటాయి. దాంతోపాటు పొల్యూషన్ కూడా మనకి ఇంకొక టాపిక్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ విల్ బి ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ విల్ బి ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ ఫిఫ్త్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్ వన్ విల్ బి ద అగ్రికల్చర్. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు మనం తీసుకున్నట్టే దట్ విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ టేకింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం ప్రత్యేకమైన సెషన్ మనం ఎప్పుడమ్మా థర్స్డే తీసుకోవడం జరుగుతుంది. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్. సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో ఈ విధంగా మనం డే 4న సో వీఆర్ టేకింగ్ ద స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద ఎథిక్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మన యొక్క జనరల్ ఎస్ఐ టాపిక్ మీద మనం అభ్యాసనలో డిస్కస్ చేస్తాము. సో విల్ కవర్ ఆల్ ద కాంటెంపరీ ఇష్యూస్. ఎథిక్స్ పర్స్పెక్టివ్లో మనం ఎస్ఐస్ని ఇక్కడ మనం కవర్ చేస్తాము. ఓకే, సో ఫిలాసఫీలో ఉన్నటువంటి ఎస్ఐస్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా అన్ని క్లాసికల్ టైప్ ఆఫ్ ఎస్ఐస్ని ఇక్కడ
డే 5 అభ్యాసంలో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ జనరల్ ఎస్ఐ ఆన్ ఫ్రైడే. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే మీరు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రైడే మీరు జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ని వినండి, అదేవిధంగా రాసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, అండ్ ఫైనల్లీ ద డే 6 ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. సో డే 6 అంటే ఎప్పుడమ్మా మనకి సాటర్డే. సో ప్రతి శనివారం మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఉంటుందమ్మా. సో మోస్ట్లీ ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ ద్వారా మీకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా అట్లీస్ట్ 30 minutes వరకు హిందూ పేపర్ మీరు చదివినట్టయితే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీరు డీల్ చేయగలుగుతారు. ఎస్పెషలీ కరెంట్ అఫైర్స్ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ కాబట్టి సో GS2 పేపర్లో కానివ్వండి, GS3 పేపర్లో కానీ ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి డైనమిక్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వాటిని మీరు ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా సాటర్డే కరెంట్ అఫైర్స్ని మీరు మిస్ కావద్దు. ఓకేనా? నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూడండి. సైన్స్ లైట్స్ ద టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీ, టెక్నాలజీ ఫీల్స్ ఇట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్వశ్చన్. సైన్స్ లైట్స్ ద టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీ. సైన్స్ అనేది ఏం చేస్తుందమ్మా, క్యూరియాసిటీ అనేటువంటి టార్చ్ని వెలిగిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. సెకండ్ లైన్లో మనం చూసినట్టయితే టెక్నాలజీ ఫ్యూయల్స్ ఇట్. దాన్ని ఒక ఇంధనాన్ని ఎవరు నింపుతారమ్మా, టెక్నాలజీస్ ఫ్యూయలింగ్ ద సైన్స్. ఓకే, సో ఎస్పెషలీ సైన్స్ ఈజ్ లైటింగ్ ద టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీ వేర్ యాజ్ ద టెక్నాలజీ ఫ్యూయల్స్ ఇట్. ఓకే, టుగెదర్ రెండు కలిపి దే ఆర్ ఇల్యూమినేటింగ్ ద పాత్ ఆఫ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్. ఓకే, రెండు కలిపి ఏం చేస్తున్నారు, సో దే వేర్ లెడింగ్ ద పాత్ ఆఫ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాము. సో జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సో దే ఆర్ ఆస్కింగ్ 3 important statements here. Science lights the torch of curiosity, that is the first statement. Second, technology fuels it, that is the second statement. థర్డ్ ఏమడుగుతున్నారు, టుగెదర్ రెండు కలిపి సైన్స్ అండ్ టెక్నాలజీ బోత్ ఆర్ ఇల్యూమినేటింగ్ ద పాత్ ఆఫ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్. ఓకే, దీన్ని 1200 words కింద అడిగారు. సో అకార్డింగ్ టు ద యూపీఎస్సీ లైన్స్ మనం ఇక్కడ 1200 wordsలో అంటే దాదాపుగా మనం 12 to 15 pages వరకు ఈ యొక్క ఆన్సర్ని మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ విల్ బి అరౌండ్, సో మనకి టోటల్గా 3 hours ఉంటుంది. సో అరౌండ్ మనకి దాదాపుగా విల్ హ్యావ్ 1.5 hour టైం. సో దట్ విల్ బి అరౌండ్ 90 minutes. ఓకే, 90 minutesలో మనం ఈ యొక్క ఎస్ఐని రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద అప్రోచ్, ఒకసారి అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే ఇంట్రడక్షన్ తీసుకోండి అమ్మా. సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద ఎస్ఐ విత్ ద థీమ్. సో ఇక్కడ ఏమడుతున్నారు, సో సైన్స్ గురించి అదేవిధంగా టెక్నాలజీ గురించి, ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పాత్ ఆఫ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్ గురించి. ఓకే, ఈ వర్డ్స్ని మనం మెన్షన్ చేస్తూ ఈ స్టేట్మెంట్ని బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద ఇంట్రడక్షన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో లెట్ us నో అబౌట్ ద మీనింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మీనింగ్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ హౌ దిస్ సైన్స్ ఈజ్ ఎస్పెషలీ ఇల్యూమినేటింగ్ ద టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీ. ఓకే, టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీని ఎట్లా వెలిగిస్తుంది. ఓకే, హౌ ద టెక్నాలజీ ఈజ్ యాడింగ్ మోర్ ఫ్యూయల్ టు ఇట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడదాం. సో ఆల్ ద పాత్ ఆఫ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్ గురించి మనం డిఫరెంట్ సెక్టార్స్లో ఏ విధంగా మనం చేయాలో అవన్నీ కూడా మనం చూద్దాం ఇన్ ద బాడీ. సో లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో కాన్సిక్వెన్సెస్, ఏవైతే అన్ఇంటెడ్ కాన్సిక్వెన్స్ ఉంటాయో. ఓకే, సో ఎస్పెషల్లీ ర్యాపిడ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వల్ల, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల సో ఏ విధమైన ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తాము, ఏ విధమైనటువంటి అన్ఇంటెడ్ కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కోబోతున్నాం అటువంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ రిగార్డింగ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల సో ఏ విధమైనటువంటి రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ వస్తుంది, సో దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి, ఓకే దానికి హ్యూమన్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల సో హ్యూమన్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ, సో సైన్స్ అనేది ఇట్స్ ఏ టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీ అనేటువంటి వర్డ్ని మనం మెన్షన్ చేస్తూ, టెక్నాలజీ ఏ విధంగా ఫ్యూయల్ చేస్తుంది, ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క టెక్నాలజీ వల్ల మనం స్పేస్ దగ్గర నుంచి, ఎనర్జీ దగ్గర నుంచి సో వేరియస్ సెక్టార్స్లో కూడా మనం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాము. ఇదంతా కూడా టెక్నాలజీ వల్లే మనకు సాధ్యపడింది అనేటువంటి అంశాన్ని ఒక ఓవరాల్ వ్యూతో మనం ఇక్కడ కన్క్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. ఖచ్చితంగా ఎవరైతే మన సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తారాయిస్ ఫ్రీ కంటెంట్ అనేది లభిస్తుంది. దీంతోపాటు మన యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు యాక్సెసిబుల్గా కావాలనుకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు చూడండి. ఓకే, దీంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా? సో ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్,
So recently the world witnessed a rapid development and deployment of mRNA vaccines, ఎస్పెషల్లీ మనకి రీసెంట్గా వ్యాక్సిన్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో మనకు డెవలప్ అయ్యాయి. ఓకే, సో వాటినన్నింటినీ కూడా మనం ఎట్లా చూడాలమో ఇట్స్ ఇన్నోవేషన్ ఆఫ్ సైన్స్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్ వాజ్ నాట్ హ్యాపెన్ ఆన్ ద డైలీ బేసిస్. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ డెకేడ్స్ టు డూ దిస్. ఖచ్చితంగా లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎంక్వైరీస్ టు రిక్వైర్డ్ టు బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ mRNA వ్యాక్సిన్స్. ఖచ్చితంగా ఒక mRNA వ్యాక్సిన్స్ని మనం తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో దిస్ టెక్నాలజీ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ద టాంజిబుల్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఈ యొక్క గ్లోబల్ హెల్త్ క్రైసిస్లో మనకి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్, ఎస్పెషలీ ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో. సో దిస్ డిజైన్ ఆఫ్ వ్యాక్సిన్స్ మేడ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్ ప్లాట్ఫామ్స్. సో దిస్ కైండ్ ఆఫ్ సినర్జీ ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద బోత్ టెక్నాలజీ అండ్ ఆల్సో సైన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో ఆబ్వియస్లీ ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది మనకు దక్కుతుంది. సో ఇఫ్ యూ సీ దిస్ వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, సో దే హ్యావ్ బీన్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అండ్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కర్బింగ్ ద COVID-19 వైరస్. ఖచ్చితంగా ఈ COVID-19 వైరస్కి సో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా వీటిని మనం కనబడుతున్నాయి. సో దిస్ సైంటిఫిక్ డిస్కవరీ ఏదైతే ఉందో, సో దిస్ హ్యాస్ ఫ్యూల్డ్ బై ద టెక్నాలజికల్ క్యాపబిలిటీస్. ఖచ్చితంగా ఒక టెక్నాలజీ ఏదైతే ఉందో, సో దీనివల్ల మనకి రిమార్కబుల్ అచీవ్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది మనకు కనబడుతుంది. అదేవిధంగా సో రెండు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ విల్ ఏబుల్ టు పాత్ ఫర్ ద హ్యూమన్ అడ్వాన్స్మెంట్. సో ఇన్ దిస్ ఎస్ఐ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సింబయోటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా సైన్స్ అనేది ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ బ్రింగ్ ద క్యూరియాసిటీ అండ్ ద టెక్నాలజీ విల్ ఏబుల్ టు ప్రొపెల్ ఇట్. ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సో దీనివల్ల మనకి చాలా ఛాలెంజెస్ వస్తాయి, చాలా ర్యాపిడ్ కాన్సిక్వెన్స్ అని ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనం దాటుకుంటూ ఖచ్చితమైన స్ట్రాటజీ మనం ముందుకు వేసుకుంటూ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా హ్యుమానిటీకి మనం అడుగులు వేసినటువంటి వాళ్ళం అవుతాం. దట్ ఈస్ ఫర్ షూర్. సో లెట్ us see the important మీనింగ్ ఆఫ్ ద కోట్. సో మీనింగ్ ఆఫ్ ద కోట్ మనం చూసినట్టయితే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డ్రైవింగ్ ద కాంప్లిమెంటరీ ఫోర్సెస్ టువర్డ్స్ ద హ్యూమన్ ప్రోగ్రెస్. ఖచ్చితంగా హ్యూమన్ ప్రోగ్రెస్ వైపు సో ఒక పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. సో త్రూ ద సిస్టమాటిక్ స్టడీ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సో వీఆర్ ఇంప్రూవింగ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారమ్మా, సో ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ టు స్టాప్ క్వశ్చనింగ్. ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. సో క్యూరియాసిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్ ఫర్ ఎగ్జిస్టింగ్. ఖచ్చితంగా క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరు ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది, సైన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఖచ్చితంగా టెక్నాలజీ విల్ బి అదర్ హ్యాండ్ ఈజ్ ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. కాబట్టి ఖచ్చితంగా టెక్నాలజీని మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వేర్ సైన్స్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద క్వశ్చన్స్ ఆల్వేస్. ఓకే, సో ఇక్కడ మనకి థామస్ ఆల్వా ఎడిసన్ గారి యొక్క విషయం కూడా తీసుకున్నట్టయితే, సో ద గ్రేట్ వాల్యూ ఆఫ్ ఐడియా లైస్ ఇన్ యూజింగ్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా థామస్ ఆల్వా ఎడిసన్ ఆల్మోస్ట్ ఆల్ 3000 ఎక్స్పెరిమెంట్లు అయితే చేయడం జరిగింది. సో దాదాపుగా ఇన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా హీ డిడెంట్ స్టాప్ డూయింగ్ దట్. ఓకే, ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా తన యొక్క వర్క్ని అయితే ఆపుకోలేదు. హీ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టీస్ ఫర్ ద ఎక్సలెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టుడే వీఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. ఖచ్చితంగా ఇల్యూమినేషన్ అనేది జరుగుతుంది. సో ఈచ్ డిస్కవరీ కానివ్వండి, ఈచ్ ఇన్వెన్షన్ కానివ్వండి, సో ఆబ్వియస్లీ వీఆర్ పుషింగ్ ద బౌండరీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మన యొక్క బౌండరీస్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అంతవరకు కూడా మనం తీసుకెళ్తున్నాము. సో అట్లాంటి పరిస్థితిలో మనకి ఖచ్చితంగా మన యొక్క క్యాపబిలిటీస్ని, మన యొక్క అండర్స్టాండింగ్ కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి కార్ల్ సాగన్ ఏం చెప్పారమ్మా, సో ఎలాక్వెంట్లీ పుట్ ఇట్, సైన్స్ ఈజ్ ద క్యాండిల్ ఇన్ ద డార్క్. ఖచ్చితంగా చీకట్లో నుంచి ఒక క్యాండిల్ లాగా మనకి సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో సైన్స్ విల్ బి ఏ క్యాండిల్ ఇన్ ద డార్క్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us see the second important frame. Okay, so how the science lights torch the curiosity and technology fuels it. ఖచ్చితంగా యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో, సో ఓవరాల్ స్టేట్మెంట్ మనం తీసుకున్నట్టయితే బోత్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బీన్ ద ట్విన్ ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా హ్యూమన్ ప్రోగ్రెస్కి రెండు కూడా సో డబుల్ ఇంజన్స్ కింద ఉపయోగపడతాయి. ఓకే, సో ఎస్పెషల్లీ బోత్ ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బట్ దే విల్ బీ ఇంటర్వైండింగ్. ఖచ్చితంగా రెండు కూడా సింబయోటిక్ రిలేషన్షిప్లు ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ కేర్లో మనం తీసుకున్నట్టయితే, సో ఎస్పెషల్లీ ద టార్చ్ ఆఫ్ క్యూరియాసిటీ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద సైంటిఫిక్ ఎండీవర్స్. ఖచ్చితంగా మనం ఏదైతే ఒక హ్యూమన్ బాడీ కానివ్వండి, డిసీజెస్ని కానివ్వండి, లేదా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానివ్వండి, దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ ద హెల్త్ కేర్. ఓకే, సో అదేవిధంగా మనం ఇఫ్ యూ టేక్ ద జెనెటిక్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఖచ్చితంగా సో వీ నీడ్ టు డూ ద సీక్వెన్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్. సో హ్యూమన్ జీనోమ్ని మనం సీక్వెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా సో ఇక టెక్నాలజీ ద్వారా మనం ఏం చేస్తున్నామా, సో వీఆర్ అప్లయింగ్ ద అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ లైక్ ఎంఆర్ఐ కానివ్వండి, సిటీ స్కానర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయమ్మా, సో ఆల్ ద రెవల్యూషనరీ మెడికల్ ఇమేజింగ్ అంతా కూడా సో దట్ విల్ బి నథింగ్ బట్ ద టెక్నాలజీ వీఆర్ అప్లయింగ్ ఇన్ ద సైన్స్ ఫీల్డ్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎర్లీ డిటెక్షన్ అనేది తెలుస్తుంది. ఓకే, ఒక బెటర్ ప్రోగ్నోస్ అని వస్తుంది. దీంతోపాటు డిసీజ్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయగలమో అన్నీ కూడా మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా?
సో ఇఫ్ యూ టేక్ ద సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం తీసుకున్నట్టయితే ఎస్పెషలీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మనం తీసుకున్నట్టయితే సో థియరిటికల్ ఫిజిక్స్ వాస్ ఎస్పెషలీ స్పీర్ హెడెడ్ బై ద ఐన్స్టీన్. సో ఐన్స్టీన్ గారు ఈ యొక్క స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద చాలా వరకు థియరిటికల్ ఫిజిక్స్ అయితే చేయడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటమ్మా, సో ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్. ఖచ్చితంగా మనం ఏదైతే వాటిని మనం అనుకుంటామో వాటిని మనం ఇమాజిన్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దట్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఓకే, ఖచ్చితంగా యొక్క టెక్నాలజీని యూజ్ చేస్తూ మన యొక్క క్రియేషన్ని సో పవర్ఫుల్ రాకెట్స్ కిందను శాటిలైట్స్ కింద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు సీ ద ఎంటైర్ లైఫ్. ఓకే, ఎస్పెషల్లీ మన ఎర్త్ దాటి మనం లైఫ్ని చూడగలుగుతాము, ఎగ్జో ప్లానెట్స్ చూడగలుగుతాము, మూన్ లాంటి అంశాల మీద మనం వెళ్ళగలుగుతాము, ఎస్పెషలీ మార్స్ లాంటి ప్లానెట్స్ కూడా మనం చేరేటువంటి అవకాశం ఉంది. సో విల్ రీచ్ ఫార్ అవే ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే, సో అదేవిధంగా హబుల్ టెలిస్కోప్ ద్వారా మనం చూడనటువంటి అంశాలను కూడా మనం సో చాలా స్పష్టంగా చూసేటువంటి అవకాశం కూడా మనకి ఈ యొక్క స్పేస్ రీసెర్చ్లో మనకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ద సైన్స్, సో సైన్స్ స్పార్క్స్ క్యూరియాసిటీ ఇన్ ఎడ్యుకేషన్. ఖచ్చితంగా సో సైన్స్ ఏం చేస్తుందమ్మా, సో ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి క్యూరియాసిటీని తీసుకొస్తుంది. సో ఎగ్జాంపుల్ మనకి జెనెటిక్స్లో తీసుకున్నట్టయితే సో జెనెటిక్స్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టు డయాగ్నోసిస్ డైరెక్ట్లీ. ఖచ్చితంగా మనం టెక్నాలజీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద వర్చువల్ ల్యాబ్స్ ఫర్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ ద జెనెటిక్ ప్రిన్సిపల్స్. ఖచ్చితంగా జెనెటిక్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవడానికి సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వర్చువల్ ల్యాబ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకొచ్చినట్టయితే సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సైంటిఫిక్ ఎంక్వైరీ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ వైపు వీళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డిజిటల్ వరల్డ్ తీసుకున్నట్టయితే సో ఏదైతే యొక్క కంప్యూటర్ సైన్స్ ఉందో సో దీనివల్ల ఏమవుతుందో మనం అల్గరిథమ్స్ అనేటువంటి కనిపెట్టగలుగుతాము, సో డేటా స్ట్రక్చర్స్ ఫ్రేమ్ చేసుకోగలుగుతాము. ఓకే, సో అలన్ ట్యూరింగ్ గారు చెప్పినట్టు ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ యూనివర్సల్ మిషన్ దట్ విల్ ఏబుల్ టు సాల్వ్ ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్. ప్రతి ఒక్క టాస్క్ని కూడా అది చేసేటువంటి అవకాశం ఉంది. సో విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, సో మనకు లైఫ్ అనేది చాలా ఈజీగా మారిపోయింది. వీ కెన్ కమ్యూనికేట్ ఈజీలీ, వీ కెన్ వర్క్ ఈజీలీ అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ దిస్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ. సో అదేవిధంగా మనకి ఎనర్జీ సెక్టార్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఎనర్జీ సెక్టార్ ఆల్సో సైన్స్ అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. సో సైన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్సైట్ ఫర్ ద ఎనర్జీ ఆల్టర్నేటివ్స్. ఖచ్చితంగా ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ని మనం తీసుకురావాలంటే, ఫాజిల్ ఫ్యూయల్స్ని రెడ్యూస్ చేసుకొని క్లైమేట్ చేంజ్ మనం మిటిగేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లైక్ సోలార్ ప్యానల్స్ కానివ్వండి, విండ్ టర్బైన్స్ కానివ్వండి, బెటర్ బ్యాటరీస్ కానివ్వండి, ఎస్పెషలీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా, సో దే విల్ బీ మోర్ ఎఫిషియంట్. సో ఇక రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా మనం ఎఫిషియెంట్గా మనం ముందుకు వెళ్తాము, అఫోర్డబుల్గా కూడా ఉంటుంది. దాంతోపాటు వీ విల్ షిఫ్ట్ టువర్డ్స్ ద మోర్ సస్టైనబుల్ ఎనర్జీ. ఓకే, ఒక మంచి సస్టైనబుల్ ఎనర్జీ వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి దీని ద్వారా దక్కుతుంది. ఓకేనా. సో నౌ లెట్ us see the various challenges regarding the consequence of rapid scientific development. ఖచ్చితంగా ఈ యొక్క ర్యాపిడ్ సైంటిఫిక్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందమ్మా, సో విల్ బీ డూయింగ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. సో చాలా అనుకోనటువంటి పరిస్థితులు, అనుకోనటువంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఎథికల్ డైలమాస్ అనేవి ఎమర్జ్ అవుతాయి. దీంతోపాటు బయోటెక్నికల్ మిస్మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల అన్నింటిలో ఏమవుతుందమ్మా, సో సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. లైక్ క్రిస్పర్ కాస్ టెక్నాలజీ వల్ల మనం అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇన్ ద ఫ్యూచర్. కానీ మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకుండా సో క్రిస్పర్ క్యాస్ టెక్నాలజీ వల్ల మనం జీన్ ఎడిటింగ్ నేర్చుకున్నాము. సో అదేవిధంగా ఓపెన్ హేమర్ గారు ఏం చెప్పారమ్మా, సో ఓపెన్ హేమర్ అనేటువంటి వాడు సో హీ వాజ్ ద డిస్కవరర్ ఆఫ్ ఆటమ్ బాంబ్. సో ఆయన ఆటమ్ బాంబ్ డిస్కవరీ చేసిన వెంటనే ఏమన్నారు, సో వీ హ్యావ్ నోన్ సిన్. ఖచ్చితంగా మనకు తెలుసు ఆటమ్ బాంబ్ అనేది ఎంత డిస్ట్రక్షన్ చేస్తుంది అనేటువంటిది. సో అదే సెంటిమెంట్ కూడా ఇక జీన్ ఎడిటింగ్ని కూడా మనకు వర్తిస్తుంది. సో జీన్ ఎడిటింగ్ని పాజిటివ్గా తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ ద నెగిటివ్ పీపుల్ ఖచ్చితంగా దానివల్ల చాలా ప్రాబ్లం అనేది మనకి ఏర్పడుతుంది. సో ద కాంట్రవర్సీ ఎట్లా స్టార్ట్ అయిందమ్మా, సో ద క్రియేషన్ ఆఫ్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ బేబీస్ ఇన్ చైనా హాజ్ అండర్ స్కోర్ ద ఎథికల్ డైలమాస్. ఖచ్చితంగా ఎథికల్ క్వాగ్మైర్స్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో హ్యూమన్ జీన్ పోల్కి చాలా ఇంప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద రాంగ్ జీన్ ఎడిటింగ్ ఆఫ్ ద బేబీస్. సో ఇఫ్ యూ టేక్ ద అనదర్ ఏరియా ఆఫ్ కన్సర్న్, ఎస్పెషల్లీ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆన్ ద ప్రైవసీ కానివ్వండి, డేటా సెక్యూరిటీ కానివ్వండి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, చాలా పెద్ద మొత్తంలో మనకి సో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాస్త లీక్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ డేటా స్కాండిల్స్ అనేది జరుగుతాయి. ఎగ్జాంపుల్ మనకి ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండిల్ ఈస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డేటా ఇన్ఫ్రింజ్మెంట్. ఓకే. అండ్ ఇఫ్ యూ టేక్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తీసుకున్న, ఆటోమేటేషన్ తీసుకున్నా, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఇనీషియల్గా. బట్ లేటర్ ఆన్ దీనివల్ల ఏమవుతుంది, సో వర్క్ ఫోర్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయినప్పటికీ, కొత్త ఆపర్చునిటీస్ తీసుకొచ్చినప్పటికీ, బట్
ఇట్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ రిస్క్ ఇన్ ద జాబ్ డిస్ప్లేస్మెంట్. ఖచ్చితంగా జాబ్ డిస్ప్లేస్మెంట్కి ఇది ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఖచ్చితంగా దీన్ని మనం అరికట్టి తీరాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఏ నార్మల్ పేస్. ఖచ్చితంగా నార్మల్ పేస్లో దీన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. సో స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఖచ్చితంగా డెవలప్మెంట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ డెవలప్మెంట్ ఆఫ్ ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఎంటైర్ హ్యూమన్ రేస్ అనేది నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో పెరిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇక్కడ విషయాన్ని మనం చెప్పాలి. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా దాదాపుగా ఈ యొక్క ఏదైతే వస్తుందో దానివల్ల 25% ఆఫ్ జాబ్స్ అనేవి మనం కోల్పోతాం ఇన్ ద నెక్స్ట్ 5 years అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అడ్రస్ చేస్తాం. సో లాస్ట్లీ ద డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో, సో డిజిటల్ డివైడ్ మేడింగ్ ద వెరీ వెరీ సిగ్నిఫికెంట్ కన్సర్న్. ఖచ్చితంగా ఈ డిజిటల్ డివైడ్ వల్ల ఏమవుతుందమ్మా, సమ్ పీపుల్ విల్ బీ మూవింగ్ అహెడ్, సమ్ పీపుల్ విల్ బీ మూవింగ్ అహెడ్. ఖచ్చితంగా డిస్పారిటీస్ అనేవి ఏర్పడతాయి. సో లో ఇన్కమ్ కంట్రీస్కి హై ఇన్కమ్ కంట్రీస్కి మధ్య భేదాలు అనేవి ఇంక్రీజ్ అయ్యి సో దీనివల్ల ఏమవుతుందమ్మా, యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది లిమిట్ అవుతుంది. ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతాయి, ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల లార్జర్ పీపుల్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ విల్ బి ద ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ బ్రింగింగ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్. ఓకే, చాలా ప్రోగ్రెస్ అనేది తీసుకొస్తున్నాయి. అండ్ దే ఆర్ ఎస్పెషల్లీ వీ నీడ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ టేకింగ్ దిస్. ఖచ్చితమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మనం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బ్రాడర్ కాన్సెప్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద డెవలప్మెంట్. సో జాగ్రత్తగా మనం చేసుకోవాలి. సో అర్జెన్సీ ఇన్ ప్రమోటింగ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఖచ్చితంగా హ్యూమన్కి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఒక పక్కన పెడితే సో చాలా అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో మనం ఎప్పుడు కూడా సైంటిఫిక్ రీసెర్చ్ చేసినప్పుడు డెవలప్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎథికల్ కన్సర్న్స్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ బాడీస్ అయినటువంటి WHO కానివ్వండి, సో దే హ్యావ్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఫర్ ద జెనెటికల్ ఇంజనీరింగ్. ఓకే, సో అదేవిధంగా ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా సో మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో దాన్ని బట్టే మన ఫ్యూచర్ అనేది కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనేది దట్ హ్యాస్ టు బి మోరల్, దట్ హ్యాస్ టు మెయింటైన్ ద ఎథికల్ గైడ్ లైన్స్. ఖచ్చితంగా ఇన్నోవేషన్ అనేది మనం ఎప్పుడు చేసినా కూడా ఎథికల్ రెస్పాన్సిబిలిటీతో మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అండ్ సెకండ్లీ మనం తీసుకున్నట్టయితే సో డేటా సెక్యూరిటీ కానీ డేటా ప్రైవసీ కానీ డేటా ప్రొటెక్షన్ కానీ వెరీ 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 క్రూషియల్ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ డేటా ప్రొటెక్షన్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. సో ఎస్పెషల్లీ మనకి యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉందో సో దట్ విల్ స్టాండ్ యాజ్ ఏ బెంచ్ మార్క్ ఫర్ ద ఎంటైర్ డేటా ప్రైవసీ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ఖచ్చితంగా ప్రైవసీని మనం డిజైన్ చేసుకుంటూ ఓకే సో వివిధమైనటువంటి సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకునేటువంటి సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైవసీ డిజైన్ని మనం జాగ్రత్తగా సెన్సిటివ్గా డీల్ చేస్తూ డేటా ప్రొడక్షన్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కింద మనం ఖచ్చితంగా ఉంచి తీరాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, అడ్రసింగ్ ద సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ మనం తీసుకున్నా, ఈక్విటీ మనం తీసుకున్నా ఓకే సో ఇవి యొక్క రెండు కూడా మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మాట. సో వీటిని మనం ఖచ్చితంగా వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాటినన్నింటినీ కూడా రెలవెంట్ స్కిల్స్ని మనం డెవలప్ చేసి మనం జాబ్ మార్కెట్కి వాళ్ళని ఎవాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దీని ద్వారానే మనకి ఏమవుతుందమ్మా, ఉపాధి లభిస్తుంది. సో ఇనిషియేటివ్ లైక్ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, స్టాండప్ డెవలప్మెంట్ కానివ్వండి ఓకే సో అదేవిధంగా ముద్రా ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా, సో ఆల్ దిస్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద ఇన్నోవేషన్ ఇన్ యూ. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ APJ అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాట కూడా మనం చెప్పుకోవాలి. సో ఎడ్యుకేషన్ గివ్స్ యూ వింగ్స్ టు ఫ్లై. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దట్ విల్ ఏబుల్ టు గివ్ మోర్ వింగ్స్ టు ఫ్లై. అర్థమవుతుందమ్మా, సో ఖచ్చితంగా వింగ్స్ అనేవి మీకు ఇస్తుంది. యూ కెన్ ఏబుల్ టు ఫ్లై ఇన్ ద స్కై. సో వెన్ ఎవర్ వీ విల్ ప్రమోట్ ద సస్టైనబిలిటీ, ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ మనం ప్రమోట్ చేసినప్పుడు, టెక్నాలజికల్ డెవలప్మెంట్ మనం ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇండియాస్కి ఒక కమిట్మెంట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో వీ హ్యావ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఇట్లాంటి కమిట్మెంట్స్ని మనం మెయింటైన్ చేస్తూ సో వీ హ్యావ్ టు బ్రింగ్ లార్జర్ ప్రాజెక్ట్స్ లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం ముందు తీసుకెళ్ళినట్టయితే ఓకే సో దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. సో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ వల్ల మనకి ఎన్వైరన్మెంటల్ స్టీవర్డ్షిప్ అనేది కూడా లభిస్తుంది. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా నేను చెప్తాను. సో లెట్ us టర్న్ టు ద సన్ టు పవర్ అవర్ ఫ్యూచర్. సో ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎనర్జీ. కాబట్టి సోలార్ ఎనర్జీని ఫ్యూచర్ ఎనర్జీ కింద మనం యూస్ చేసుకోవాలి. వీఆర్ ఇన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం సన్ ఎనర్జీ ఎఫిషియన్సీని మనం తీసుకుంటే సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద సోలార్. ఓకే, సో ఫైనల్లీ కన్క్లూషన్లో చెప్పేది ఏంటంటే సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు సే. సో ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ టు బి ఇంటర్వైన్. రెండు కూడా సో ఒకటికి మించి ఒకటి కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫర్ ద పాత్ ఆఫ్ హ్యూమన్ అడ్వాన్స్మెంట్ ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, సో హ్యూమన్ పాత్ అనేది
ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో జర్నీ టువర్డ్స్ ద ఎంఆర్ఐ వ్యాక్సిన్స్ ఈజ్ వన్ సచ్ రీజన్. ఖచ్చితంగా అట్లాంటి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్గా ఎంఆర్ఎన్ఏ కానివ్వండి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం టెక్నాలజీని కానీ సైన్స్ డ్రివెన్ డిస్కవరీస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఎథికల్ బౌండరీస్ని మెయింటైన్ చేయాలి, ప్రైవసీ కన్సర్న్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వర్క్ డిస్రప్షన్స్ ఏమైనా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం పట్టించుకుంటూ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది, డిజిటల్ డివైడ్ ఎట్లా ఉంది అనేటువంటి ఛాలెంజెస్ని కూడా మనం అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారమ్మా, సో కన్సర్న్ ఫర్ ఎ మ్యాన్ అండ్ హిస్ ఫేట్ మస్ట్ ఆల్వేస్ ఫార్మ్స్ చీఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఆల్ టెక్నికల్ ఎండీవర్స్. ఖచ్చితంగా సో కన్సర్న్ ఫర్ ద మ్యాన్ అనేది ఉండాలి, కన్సర్న్ ఫర్ ద ఫేట్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే అది ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం ఏదైతే మనం టెక్నికల్ ఎండీవర్స్ మీద, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మీద దృష్టి సారిస్తామో వాటి వల్ల ఏమవుతుందో మనకి మాక్సిమం బెనిఫిట్ అనేది లభిస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కార్ల్ సాగన్ గారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ రూల్ కూడా చెప్తాను. సో సైన్స్ ఈజ్ ద వే ఆఫ్ థింకింగ్ మచ్ మోర్ దెన్ ద బాడీ ఆఫ్ నాలెడ్జ్. ఖచ్చితంగా మనకు బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటమ్మా, సో సైన్స్ షుడ్ బి థింకింగ్. ఓకే, మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని భవిష్యత్తులో మనం సాకారం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ మూన్, చిన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు మూన్ గురించి ఆలోచించుంటాయి. సో ఎప్పుడైనా సరే మీరు మూన్కి వెళ్తారు అనేటువంటి థాట్ ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉండదు. బట్ వీ డెవలప్డ్ ద టెక్నాలజీ అండ్ వీఆర్ ల్యాండింగ్ ఆన్ ద సౌత్ సైడ్ ఆఫ్ ద మూన్. ఓకే, ఇట్లాంటి అచీవ్మెంట్స్ని కూడా మనం సాధించుకున్నాము ఖచ్చితంగా. సో సైన్స్ విల్ ఏబుల్ టు ఇగ్నైట్ అవర్ ఫ్యూచర్. ఓకే, దాంతోపాటు మనకు టెక్నాలజీ అనేది కూడా ఉందనుకోండి, సో ఇట్ విల్ యాడ్ మోర్ ఫ్యూయల్ టు ద డిస్కవరీస్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఫ్యూచర్ అనేది ఎన్లైట్ అవుతుంది, ఫ్యూచర్ విల్ బి ఈక్విటబుల్ అండ్ ఆల్సో ఫ్యూచర్ విల్ బి సస్టైనబుల్. ఓకే, సో ఆ విధంగా ఈ టాపిక్ని మనం కంక్లూడ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే రేపటి క్లాస్లో నాతో డిస్కస్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.